శుభములు కలుగు నీకు. రేపు అరుంధతికి డబ్బివ్వకపోతే అమ్మవారి చీర నెయ్యటానికి అవకాశం పోగొట్టుకుంటాను. అది పోతే ఈ ఊళ్ళో బతకడం, మగ్గం చప్పుడు వినపడని ఈ ఇంట్లో బతకడం రెండూ అసాధ్యం. అయిపోయిందా? అంతా అయిపోయిందా? అమ్మా, ఏమైంది? డబ్బుల విషయం ఏమైంది? నువ్వు అనుకున్నది నిజమైందా? కృష్ణమ్మ, ఏమైంది? నువ్వు వెళ్ళిన పని అయిందా? అయిపోలేదు. పొలం అమ్ముడవ్వనంత మాత్రాన ఏది అయిపోదు. నాకు నమ్మకం ఉంది. ఇంకా ఈ ప్రాణం ఉంది కదా, ఇది ఉన్నంత వరకు పోరాడతాను. పొలం అమ్ముడవ్వకపోతే ఇంకేం పోరాడతావమ్మా? ఏం చేసి వాళ్ళ అప్పు తీరుస్తావు? ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడి వరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. ఏ ప్రాణం పోయే. అమ్మా, నేను నా జాబ్కి రిజైన్ చేశాను. ఏంటి, ఉద్యోగం మానేసావా? అదేంటక్క, మనకొచ్చే స్టాండర్డ్ ఇన్కమ్ నీ ఒక్కదానిదే కదా. మిగతావన్నీ కరెక్ట్గా ఇంత వస్తుంది అని తెలియని సంపాదనలే. మరి నువ్వు? ఒసే, నాకు తెలిసే నువ్వు ఈ ఇంటిని ముంచే ఆలోచనలోనే ఉంటావని తెలుసు. ఆగండి ఆగండి, అందరూ ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఇంకా నువ్వేం చెప్తావే? అమ్మమ్మా, కొంచెం ఆగుతావా? అమ్మా, నేను రిజైన్ చేస్తే నాకు పిఎఫ్, డిఏ లాంటివన్నీ కలిపి 9 లక్షల వరకు వస్తాయి. కానీ అవి వెంటనే రావు కదమ్మా. రావు. అందుకే మనం రేపు ఊరి పెద్దల ముందు మనకి ఎంత డబ్బు వస్తుందో చెప్పి కొంచెం టైం అడిగి ఆ మొత్తం వచ్చాక అది ఇచ్చేద్దాం. మిగతాది ఎలాగోలా కొంచెం కొంచెం తీర్చేస్తామని చెప్దాం. అందుకు అరుంధతి ఒప్పుకుంటుందా? ఒప్పిద్దాం. ఒప్పుకోకపోతే మన ప్రాణాలు తీసుకోమందాం. అమ్మా, నువ్వు అమ్మవారికి చీర నేస్తూ ఎంత సంబరపడిపోతావో, ఆ పనంటే నీకెంత ప్రేమో మాకు తెలుసు.
ఆ ప్రేమ ఊరందరికీ తెలియాలి కదమ్మా. ఆ సంప్రదాయాన్ని నువ్వెంత సీరియస్గా తీసుకున్నావు ముఖ్యంగా అరుంధతి గారికి తెలియాలి కదా. అందుకే దానికోసం మన ప్రాణాలు అడ్డు వేద్దాం. అవును కృష్ణమ్మ, ఇదే సరైన పని. అరుంధతి కాదు కూడదని అందే అనుకో, అప్పుడు ఊరి పెద్దలే అరుంధతికింత గడ్డి పెట్టి ఒప్పిస్తారు. అరుంధతిని ఊరి పెద్దలు ఒప్పిస్తారు, కానీ హాసినియే వెనక్కి లాగుతుందేమో అనిపిస్తుంది. హాసిని విడాకుల విషయం అరుంధతి కోపం పెరగడానికి కారణం. రేపటిలోగా హాసిని చేత ఆ నిర్ణయం వెనక్కి తీసుకోగలిగేలా చేస్తే అరుంధతి కొంత మెత్తపడే అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లోకి మగాళ్ళకి నో ఎంట్రీ. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు బాబు నువ్వు? నా పేరు రఘు అండి. నేను పోచయ్య కొడుకుని. ఎరా, ఆ పోచయ్యగాడే పెద్ద మోసగాడనుకుంటే వాణ్ణి అడ్డం పెట్టుకుని ఎంతమంది మమ్మల్ని మోసం చేస్తారా? వండ్రా, నీ పని చెప్తాను. అయ్యో, మామగారు, ఎరా, మామగారు, మమ్మల్ని మోసం నేను చేద్దామని చెప్పేది చూస్తున్నావా? మామగారు, ఆగండి, ఆగండి. అయ్యో, మామగారు, 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 అరే ఆగండి. నేను నిజంగా పోచయ్య కొడుకునే. మిమ్మల్ని మోసం చేయడానికి కాదు, మీకు బాకీ తీర్చడానికి వచ్చాను. హా? నిజమండి, మీ దగ్గర మా నాన్న తీసుకున్న 10 లక్షలు వడ్డీతో సహా కలిపి మొత్తం 25 లక్షలు ఇవ్వడానికి వచ్చాను. ఇదిగో మీరే చూడండి. చూడండి. ఇది నిజమేనా? నిజమేనండి. మీరు అలా పదండి, అక్కడ కూర్చొని మొత్తం జరిగిందంతా చెప్తాను. పదండి, చెప్తాను. నాకు తెలుసండి, మీ ఇంటి నియమాల గురించి తెలుసుకునే వచ్చాను. పదండి, చెప్తాను. పదండి, పదండి. కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి, చెప్తాను. ఇవిగోండి మొత్తం 25 లక్షలు. అసలు విషయం ఏంటంటే, మా నాన్న 2 నెలల కిందటే చనిపోయారు. చనిపోయే ముందు మీ దగ్గర డబ్బులు తీసుకొని ఈ ఊరు వదిలి వచ్చేసిన విషయం చెప్పారు. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి చాలా సంపాదించారు. కానీ హైదరాబాద్లో పోచయ్య అనే మనిషి లేడని. మేము ప్రస్తుతం ఉంటుంది సూరత్లో.
మిమ్మల్ని మోసం చేసిన మనిషి మా నాన్న గురించి చెప్పిందంతా నిజమే. కానీ ఉంటున్న ఊరి గురించే తప్పుగా చెప్పి మిమ్మల్ని అందరినీ తప్పుదారి పట్టించింది. మా నాన్న ఎప్పుడు మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి అనేవారు. ఒకళ్ళకి బాకీ పడిపోయాను అని బాధపడిపోయేవారు. కానీ చనిపోయే ముందు మీ ఊరు పేరు డీటెయిల్స్ చెప్పారు. ఎలాగైనా ఈ మొత్తం మీకు అందజేయమన్నారు. ఇదిగో తీసుకోండి, ఈ రోజుతో మీ బాకీ తీరిపోయింది. అవును, మా బాకీ తీరిపోయింది. ఇది మాకింకా నమ్మశక్యంగా లేదు బాబు. కానీ మా అమ్మవారి మీద నమ్మకం పోలేదు. అమ్మవారే మాకీ దారి చూపించింది అనుకుంటున్నాను. నిజమేనమ్మా, ఖచ్చితంగా ఇది అమ్మవారి దయే. లేదంటే సరిగ్గా రేపే మనకి ఆఖరి రోజు అవడం, ఈ రోజు ఇతను డబ్బు తీసుకురావడం ఏంటి? నిన్ను చూస్తుంటే ఆనందంతో నోట్లో నుంచి మాటే రావట్లేదు. నిజంగా మీరు మాకు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. అవునమ్మా, ఇంత పెద్ద కష్టంలో నుంచి ఈ అబ్బాయి బయటపడేశాడు. ఇందులో నేను చేసిందే ఉందండి. మీ డబ్బు మీకు అందించాను. మా నాన్న ఆత్మకి శాంతి కలిగించాను. లేదండి, చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో ఉన్నాం మేము. ఇప్పుడు మీరిచ్చిన ఈ 25 లక్షలు మా అందరి ప్రాణాల్ని నిలబెడతాయి. అసలైతే ఈ డబ్బు ఇలా వెతుక్కుంటూ తెచ్చి మాకివ్వాల్సిన అవసరం మీకు లేదు. అయినా కూడా తెచ్చివ్వడం మీ నిజాయితీకి, మీ మొరాలిటీకి నిదర్శనం. అందుకే మేమంతా మీకు థ్యాంక్ఫుల్గా ఉండి తీరాలి. అయ్యో, అవును బాబు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అయ్యో భలేవారండి. మీ డబ్బు మీకు అందించాను, నా పని అయిపోయింది. సరేనండి, ఇక నేను బయలుదేరతాను. వెళ్ళొస్తానండి. యారా, నాకు తెలియకుండా నా సునాయనాన్ని బెదిరిస్తావా? డబ్బులు అడుగుతావా? అంటే నా పక్కనే ఉండి నాకే పోటేస్తున్నావరా? నేను చెప్పాను కదరా, తేడా వస్తే చంపేస్తానని. నా గురించి బాగా తెలిసి కూడా ఎందుకు డేర్ చేసావరా? నువ్వు డబ్బులు అడగడం వల్ల అది ఎదురు తిరిగి రివర్స్లో ఏదైనా ప్లాన్ చేస్తే? నేను బ్రతికే ఉన్నానని, సునాయనాన్ని ట్రాప్ చేయడానికే ఇదంతా చేశానని పోలీసులకి తెలిసిపోతుంది కదా.
రే, నువ్వు నీ స్వార్థానికి ఆ అమ్మాయిలను వాడుకొని వాళ్ళిచ్చే డబ్బుల్ని వాడుకొని నన్ను వదిలేస్తే నేనేం చెయ్యాలరా? అడుక్కు తినాలా? శబాష్! ఎంత కొట్టినా నీకు ఇంకా ఓపిక ఉందారా? చాలా గట్టిగా తగిలిందా? నేను నమ్మి మా వాళ్ళెవరి మాట వినకుండా నీ వెంటే తిరిగాను. నువ్వు చెప్పిన వెధవ పనులన్నీ చేశాను. అయినా డబ్బులు అడిగితే ఇవ్వకుండా తిడతావా? అందుకేరా నా పని నేను చేశాను. నువ్వు ఇంతకంటే ఏం చేస్తావురా? నా ఒంటి మీద ఉన్న ఈ దెబ్బలన్నీ కొన్ని రోజులకి తగ్గిపోతాయి. ఆ తర్వాత నేనేం చేస్తానో తెలుసా? నువ్వు కొట్టిన ఒక్కొక్క దెబ్బకి నీ ఒక్కొక్క నేరం చొప్పున లెక్క కడతా. ఆ తర్వాత మొత్తం నువ్వు ఇప్పటి వరకు ఎన్ని మోసాలు చేశావో, ఎంతమందిని వాడుకొని వదిలేసావో, ఎంతమంది చావులకు కారణమయ్యావో అన్నీ బయట పెట్టేస్తాను. ఏంట్రా భయపడుతున్నావా? రేయ్, నేనే చేశానని ఎలా చెప్తావరా? చచ్చినోడిని వెనక్కి తీసుకొస్తావా? వాడితో సాక్ష్యం చెప్పిస్తావా? రేయ్, నువ్వు ఇంత వెదవని తెలిసే చేయకూడని పనులతో పాటు చెయ్యాల్సిన పనులు కూడా చేసి ఉంచానురా. ఏంటవి? నీ చిట్టాలో చాలా వాటికి సాక్ష్యాలు భద్రపరిచి పెట్టాను. వాటిలో ఈ సునైన వీడియో కూడా ఉంది. నువ్వు ఓన్లీ సునైనా చేసిన మర్డర్ని మాత్రం కట్ చేసి సునైనాకి పంపించావు. కానీ నా దగ్గర అంతకుముందు నువ్వు సునైనా మీద అటాక్ చేసిన దగ్గర నుంచి లాస్ట్లో నువ్వు లేచి వెళ్ళి కెమెరా తీసుకుని ఆఫ్ చేసే వరకు ఫుల్ వీడియో ఉంది. అదంతా నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీకు తెలియకుండా నీ ల్యాప్టాప్లోంచి నా హార్డ్ డిస్క్లోకి కాపీ చేసేసాను. ఇప్పుడు నిజంగా భయపడుతున్నట్టు కనిపిస్తున్నావు. రేయ్, నువ్వు ఒక్కడవే పోటుగాడు అనుకోకరా. నువ్వు అమ్మాయిల్ని చీట్ చేస్తే నేను నిన్ను చీట్ చేస్తాను. అందుకేరా ఎప్పుడు అనవసరంగా ఎవరితోనూ పెట్టుకోకూడదు. రేయ్, ఫ్రెండ్గా ఒక సలహా, కుదిరితే 2 రోజుల్లో 2 తెలుగు స్టేట్స్ దాటి పారిపో. లేదంటే 3 రోజుల్లో 7 చువ్వలు వెనుకుంటావు. రేయ్ నిఖిల్, నిఖిల్, నువ్వు నన్ను లోపలికి పంపించడం కాదురా, నేనే నిన్ను పైకి పంపిస్తాను.
ఏమండి ఏమండి ఎవరైనా ఉన్నారా? ఈ పాడుపడ్డ ఏరియాలో కాకుండా ఊర్లోనే ఎక్కడొక చోట ఇచ్చేయమని చెప్పొచ్చు కదా. ఏమండి ఏమండి ఎవరైనా ఉన్నారా లోపల? ఇలా పాడుపడిన ఇంట్లో కాకుండా ఊర్లోనే ఎక్కడో చోట ఇచ్చేమని చెప్పొచ్చు కదా. క్యాష్ ఏమో షెల్ఫ్ లో పెట్టమన్నాడు, మరి చైన్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదే. ఏమండి నిఖిల్ అలెగ్జాండర్, ఈ ఇంట్లో నుంచి సిగ్నల్ వచ్చిందా? ఇక్కడి నుంచి వచ్చింది మేడం. ఓకే, మో. నిఖిల్